చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేస్తారు కదా, చూడండి. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ కరెన్సీ. కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ కరెన్సీ. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనకి ఐఎన్ఆర్ కనిపిస్తుంది. FS00కి వెళ్ళండి. సో ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఈ కాన్సెప్ట్ అనేది మీరు ఈసీసీలో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. అలాగే S/4HANA వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేశాను, మీ వాట్సాప్ గ్రూప్కి ఫార్వర్డ్ చేశాను. కాపీ చేసి మెయిల్ చేసుకోండి, మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే అవి అన్నోన్ పీపుల్ ఎవరికి షేర్ చేయకండి, ఎందుకంటే అవి చాలా వరకు మాకు ఈ ప్రైవేట్లో షేర్ అవ్వట్లేదు, అందువల్ల పబ్లిక్లో ఉంచేసి ఫార్వర్డ్ చేస్తున్నాను. టోటల్గా 3 ఛానల్స్ అప్లోడ్ అయి ఉంటాయి అవన్నీ కూడా. సో మీ క్లాస్ 1 క్లాస్ 2 అని ఆర్డర్లో ఫామ్ చేసి ఇచ్చాను. సో అవన్నీ కూడా ప్రాపర్గా వాచ్ చేయండి, ఎవరికి కూడా షేర్ చేయకండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటా. సో ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, కేర్ఫుల్గా వినండి. ఐఎన్ఆర్ ఉంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, లేదంటే లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, అలాగే లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. సో అకౌంట్ కరెన్సీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. అంటే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం, OX02లో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. సో కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. సో కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరేమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా పిక్ అవుతుంది జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. 1 మినిట్ అండి. ఐఎమ్ సారీ. సో చూడండి, ఐఎమ్ సారీ.
సో అకౌంట్ కరెన్సీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని అకౌంట్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. సో అటువంటిప్పుడు ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. సో ఇదనమాట. సో అలా కాకుండా మనం సపరేట్గా ఏం చేసాము? సపరేట్గా ఏం చేస్తున్నాము? ఇక్కడ నేను యూఎస్డి తీసుకుంటాను. సో ఈ జిఎల్ అకౌంట్ ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు సింగపూర్ డాలర్ తీసుకున్నాను. ఇక్కడ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఓన్లీ సింగపూర్ డాలర్కి మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? ఒక్క నిమిషం, సారీ అండి, వెయిట్ చేయండి, కొంచెం ఇంపార్టెంట్ కాల్స్. ఐఎమ్ సారీ. సో చూడండి, సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటే ఏంటి? మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, నేను కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, ఇప్పుడు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏం చేశాను నేను? ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్డి తీసుకున్నాను, ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది జిఎల్ అకౌంట్. సింగపూర్ డాలర్ తీసుకున్నాను, ఓన్లీ సింగపూర్ డాలర్కి మాత్రమే పనిచేస్తుంది. ఓకే? లేదంటే జపాన్ వాళ్ళ డాలర్ తీసుకున్నాను, ఓన్లీ దానికి మాత్రమే పనిచేస్తుంది. యూరో తీసుకున్నాను, ఓన్లీ యూరోకి మాత్రమే ఈ జిఎల్ అకౌంట్ అనేది పనిచేస్తుంది. సో మీరు సపరేట్గా కనుక కరెన్సీని చేంజ్ చేసుకుంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది ఆ ఒక్క కరెన్సీకి మాత్రమే పనిచేస్తుంది. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటే లోకల్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, అలాగే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అకౌంట్ కరెన్సీ సపరేట్గా ఒక క్లాస్ ఎందుకు చెప్తానంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని లాజికల్గా అడుగుతారు. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదో చెప్పండి, అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను. అందరికీ అర్థమైందా? సురేష్ గారు అర్థమైందా? హరి గారు? సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఓకే, చూడండి. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఏముంది? మనం ఏం క్రియేట్ చేసాం? ఐఎన్ఆర్ ఇచ్చాం. సో జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఇచ్చాం. బోత్ ఆర్ ఈక్వల్, ఆటోమేటిక్గా బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి. సో ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. సింగపూర్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, మలేషియన్ డాలర్ రింగర్ పోస్ట్ చేయొచ్చు, లేదంటే యూరో పోస్ట్ చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ యుఎస్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. లోకల్ కరెన్సీలో పోస్ట్ చేయొచ్చు, నాన్ లోకల్ కరెన్సీలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఇలా చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. అసలు మీరు ఏమి చేంజ్ చేయలేదు. సో ఐఎన్ఆర్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా అకౌంట్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు మీరు ఏమి చేంజెస్ చేయలేదు. కంపెనీ కోడ్ కరెన్సీ ఎలా ఉందో జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా అలాగే ఉంది. సో ఇటువంటప్పుడు ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, నేను ఇక్కడ యూఎస్డి ఇచ్చాను, ఈ జిఎల్ అకౌంట్ ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. సింగపూర్ డాలర్ ఇచ్చాం, ఓన్లీ సింగపూర్ డాలర్కి మాత్రమే జిఎల్ అకౌంట్ పనిచేస్తుంది. కెనడియన్ డాలర్ ఇచ్చాం, ఓన్లీ కెనడియన్ డాలర్కి మాత్రమే ఈ కంపెనీ కోడ్ అనేది ఈ జిఎల్ అకౌంట్ అనేది పనిచేస్తుంది. ఓకే, మలేషియన్ రింగర్ ఇచ్చాం, ఓన్లీ మలేషియన్ రింగర్కి మాత్రమే పనిచేస్తుంది. అంటే మీరు సపరేట్గా కాన్ఫిగరేషన్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ ఆ టైప్ కరెన్సీని మాత్రమే పోస్ట్ చేయగలుగుతారు. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేస్తారు. క్లియరా కాదా? అర్థమైందా మేడం? ఎస్ సార్, అర్థమైంది. షీట్ ఓపెన్ చేయండి.
చూడండి, వాట్ ఇన్ మీన్ బై అకౌంట్ కరెన్సీ. అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇన్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of GL account creation, this is called account currency. సో అకౌంట్ అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీని అయితే తీసుకుంటామో దాన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of GL account creation, this is called account currency. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. తర్వాత చూడండి, సెకండ్ స్టెప్. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. At the time of తర్వాత చూడండి, the SAP system process the company code currency automatically at the time of GL account currency. At the time of GL account creation, I'm sorry, at the time of GL account creation, this is called GL account currency. So SAP system ఏం చేస్తుంది? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కంపెనీ కోడ్ కరెన్సీని ప్రాసెస్ చేస్తుంది. అంటే OX02లో మనం కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తాం. సో OX02లో కంపెనీ కరెన్సీ ఏమి ఇస్తాము? INR ఇస్తాం. ఎగ్జాంపుల్, INR అనేది జిఎల్ క్రియేషన్లో కూడా అకౌంట్ కరెన్సీ అనే కాలంలో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. SAP సిస్టమ్ ప్రాసెస్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. దిస్ ఈస్ కాల్డ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ. అర్థమైందా లేదా? ఇంతవరకు క్లియరా? క్లియరా కాదా? క్లియర్ సార్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మీకు అర్థమైపోయింది, బట్ ఇది ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా INR ఉంది. బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? మనం లోకల్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. అలాగే సేమ్ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని USD పోస్ట్ చేయొచ్చు, సింగపూర్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, GBP పోస్ట్ చేయొచ్చు. GBP అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటారు. యూరో కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ INR, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో INR, బోత్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు ఆ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని. అలాగే లోకల్ కరెన్సీలో కూడా పోస్ట్ చేయొచ్చు. సింపుల్ లాజిక్, ఏం లేదు ఇక్కడ. కంపెనీ కోడ్ కరెన్సీ INR, జిఎల్ అకౌంట్ కరెన్సీ INR, బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. ఇటువంటిప్పుడు ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, బట్ జిఎల్ అకౌంట్ కరెన్సీ మాత్రం చేంజ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే జిఎల్ అకౌంట్ కరెన్సీ చేంజ్ చేస్తారో ఆ జిఎల్ అకౌంట్ అనేది ఆ పర్టికులర్ కరెన్సీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి మాత్రమే పనిచేస్తుంది అని అర్థం. క్లియర్ కదా? క్లియరా కదా? క్లియర్ అండి? క్లియర్ సార్. సో ఈ పాయింట్స్ అవసరం లేదు, ఇది కొంచెం తీసేయండి, అవసరం లేదు కింద నుంచి. సరే బా. ఇది తీసేయండి. లేదంటే చూడండి, ఇఫ్ కంపెనీ కోడ్ కరెన్సీ INR, జిఎల్ అకౌంట్ కరెన్సీ INR, సో యూ కెన్ పోస్ట్ ఎంట్రీస్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ అని టైప్ చేయండి. యూ కెన్ పోస్ట్ ది ఎంట్రీస్ లోకల్ అండ్ నాన్ లోకల్ కరెన్సీస్. ఈ సెకండ్ పాయింట్ తీసేయండి, రాంగ్ ఉంది. సెకండ్ పాయింట్ ఇది కరెక్ట్ కాదు, తీసేయండి. Company code is not equal to GL account currency. It is not possible to post accounting entry. ఇది కూడా తీసేయండి, అవసరం లేదు. ఇంతవరకు చదవండి, సరిపోతుంది. 100% కరెక్ట్గా ఉంది ఇక్కడ. ఓకే, తర్వాత చూడండి, ఇంకా డౌన్లో ఏమైనా ఉన్నాయా? లేదు సార్. ఎంటర్ప్రెస్ చేయండి. ఆఫీస్ రెంట్ ఎంటర్ప్రెస్ చేయండి. ఆఫీస్ రెంట్ అనే ఒక జిఎల్ అకౌంట్ ఉంది. సో దీనికి నేను ఏమి ఇచ్చాను? INR ఇచ్చాను. INR ఆఫీస్ రెంట్ అనే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. నేను దీనికి ఏమి ఇస్తున్నాను? INR. అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని లోకల్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, నాన్ లోకల్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఎందువల్ల? బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను.
ఆఫీస్ మిస్లీనియస్ పెయిడ్ ఇంకో జిఎల్ అకౌంట్ టైప్ చేయండి. ఆఫీస్ మిస్లీనియస్ పెయిడ్ అని టైప్ చేయండి అక్కడ. ఫస్ట్ చూడండి, ఆఫీస్ రెంట్ అనే జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశాను. ఆఫీస్ రెంట్ ఫస్ట్ ఏముంది? ఆఫీస్ రెంట్. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ లో బ్రాకెట్ యాడ్ చేసుకోండి. కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఐఎన్ఆర్ తర్వాత బ్రాకెట్ లో యాడ్ చేయండి. కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. సో ఫస్ట్ జిఎల్ అకౌంట్ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? సో ఈ పర్టికులర్ ఆఫీస్ రెంట్ అనే జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని లోకల్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, నాన్ లోకల్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. సెకండ్ జిఎల్ అకౌంట్ ఆఫీస్ మిస్లీనియన్స్ పెయిడ్, బ్రాకెట్ లో యూఎస్డి పెట్టుకోండి. కరెన్సీ ఏమి ఇస్తున్నాను? యూఎస్డి ఇస్తున్నాను. యూఎస్డి బ్రాకెట్ లో యాడ్ చేసుకోండి. బ్రాకెట్ లో కరెన్సీ అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ. కరెన్సీ అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ. సో ఫస్ట్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, అలాగే లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్. ఓకేనా? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఆఫీస్ మిస్లీనియస్ పెయిడ్. ఇది యూఎస్డి ఉంది. సో దీన్ని బేస్ గా చేసుకుని నేను లోకల్ కరెన్సీని పోస్ట్ చేయగలనా? ఎవరన్నా చెప్తారా? చేయొచ్చా లేదా? లేదు సార్. చేయలేం ఓన్లీ సార్. ఓన్లీ యూఎస్డి. చేయలేము. ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. అదే ఐఎన్ఆర్ ఉందనుకోండి, అంటే మీకు ఎనీ ఫారెన్ కరెన్సీ ఎప్పుడు పోస్ట్ చేయగలము? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ లోకల్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. ఆఫీస్ మిస్లీనియస్ పెయిడ్. ఆఫీస్ మిస్లీనియస్ పెయిడ్ అనేది ఓన్లీ యూఎస్డి. సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేస్తున్నాను దీన్ని నేను. స్టాండర్డ్ గా ఉన్న ఐఎన్ఆర్ తీసేసి ఇవి సపరేట్ గా ఇస్తున్నాను, కాబట్టి ఇది ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. ఓకే, వెళ్ళండి FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. FS00 తర్వాత FS00 వెళ్ళారు కదా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్ సురేష్ గారు, చాలా గ్రేట్. మనం చెప్పకుండా ఆయన అడ్వాన్స్డ్ గా ఉంటారు. వెరీ గుడ్, గ్రేట్. FS00 వచ్చాం కదా. సో అదర్ ఇన్కమ్, అదర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఆఫీస్ రెంట్. కంటిన్యూ. అకౌంట్ ఇవ్వండి. ఆఫీస్ రెంట్. ఆఫీస్ రెంట్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ కరెన్సీ కంట్రోల్ చేయగలండి. సో ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయింది. ఎలా రిఫ్లెక్ట్ అయింది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అయింది. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. సో నేను ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని లోకల్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, అలాగే ఎనీ ఫారెన్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. బోత్ ఆర్ ఈక్వల్. సో ఇలా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎనీ లోకల్ కరెన్సీ ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు, అలాగే
ఫారెన్ కరెన్సీ, ఎనీ ఫారెన్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలన్నా, లోకల్ కరెన్సీ పోస్ట్ చేయాలన్నా రిక్వైర్మెంట్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేవ్. నెక్స్ట్ నెక్స్ట్ జిఎల్ అకౌంట్, నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏముంది? అదర్ ఇండైరెక్ట్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ కదా, అక్కడ చేయండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఆఫీస్ మిస్లీనియస్ పెయిడ్, ఈఎక్స్పి, కంట్రోల్ డేటా, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. ఇక్కడ నేను ఐఎన్ఆర్ ఇవ్వట్లేదు, యూఎస్డి ఇస్తున్నాను. సో ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని యూఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలుగుతాను. సింగపూర్ డాలర్ ఇచ్చేసాను, సింగపూర్ డాలర్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాను. జపనీస్ డాలర్ ఇస్తాను, జపనీస్ డాలరే పోస్ట్ చేయొచ్చు. రింగర్స్ ఇచ్చాను, రింగర్స్ మాత్రమే పోస్ట్ చేయొచ్చు. కెనడియన్ డాలర్ ఇచ్చాను, కెనడియన్ డాలర్ మాత్రమే పోస్ట్ చేయొచ్చు. గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఇచ్చాను, దానికి మాత్రమే పనిచేస్తుంది, మల్టిపుల్ కరెన్సీస్ కి పనిచేయదు. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే లోకల్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, ఎనీ నాన్ లోకల్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఎందువల్ల ఒక డాక్యుమెంట్ అనేది 2 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కనుక చేంజెస్ చేశాను అనుకోండి, ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ ఆ చేంజ్ చేసిన జిఎల్ అకౌంట్ కరెన్సీకి మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ యూఎస్డి ఇచ్చాను, సో ఈ జిఎల్ అకౌంట్ బేస్ గా చేసుకుని యూఎస్డి ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలుగుతాం, చేంజెస్ చేస్తాం కాబట్టి. సింగపూర్ డాలర్ ఇచ్చాను, సింగపూర్ డాలర్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం అట్లా. సో ఇది చేంజ్ చేస్తే కనుక దానికి మాత్రమే పనిచేస్తుంది. ఆల్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ పోస్ట్ చేయాలన్నా, లోకల్ కరెన్సీ పోస్ట్ చేయాలన్నా, కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. సో ఇక్కడ ఏం చేశాను నేను? యూఎస్డి ఇచ్చానండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యూఎస్డి. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ ఓన్లీ యూఎస్డి కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఇచ్చాం, జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి ఇచ్చాం. సో ఓన్లీ ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది ఎనీ ఫారెన్ కరెన్సీ ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ FB50, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో ఎంట్రీ ఏం పోస్ట్ చేద్దాం? ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్, లోకల్ కరెన్సీలో పోస్ట్ చేస్తున్నాం. ఆఫీస్ రెంట్ ఇవ్వండి, క్యాష్ ఆర్ బ్యాంక్ ఇవ్వండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్ తీసుకున్నాం. ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. సో జిఎల్ కరెన్సీ ఏంటి? రెండింటికి కూడా ఐఎన్ఆర్ఏ ఉంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. సో ఇప్పుడు నేను ఐఎన్ఆర్ లో పోస్ట్ చేయొచ్చా లేదా?
చేయొచ్చు సార్. సరే ఐఎన్ఆర్ కాదు, యూఎస్డిలో పోస్ట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. సింగపూర్ డాలర్? ఏదైనా చేయొచ్చు సార్, బికాజ్ ఎందుకంటే కంపెనీ కోడ్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ పోతారు సార్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అది తెలియాలి మీకు. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి నేను ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఓకే, సిమ్యులేట్ అండ్ పోస్ట్. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తాను, సేమ్ ప్రాసెస్. చూడండి, ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. సో తౌజండ్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ నేను ఆఫీస్ మిస్లీనియన్స్ అనేది ఇచ్చాను. సో దీని ఆఫీస్ మిస్లీనియన్ అనేది యుఎస్డి తీసుకున్నాం కరెన్సీ. సో ఇండియన్ కరెన్సీ పోస్ట్ అవుతుందా? అవ్వదు సార్. ఓకే, కింద క్యాష్ జిఎల్ ఉంది, అది పనిచేస్తుందా పోనీ ఇండియన్ కరెన్సీకి? క్యాష్ జిఎల్ చేస్తుంది సార్. చేస్తుంది. ఎందువల్లంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. బట్ ఆఫీస్ మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్ అనేది మనం సపరేట్ గా యూఎస్డికి కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి ఐఎన్ఆర్ యాక్సెప్ట్ చేయదు. ఈ ఫస్ట్ జిఎల్ అకౌంట్ పనిచేస్తుంది, సెకండ్ టాప్ లో డౌన్ లో ఉన్న జిఎల్ అకౌంట్ పనిచేస్తుంది, పైన ఉన్నది పనిచేయదు, ఐఎన్ఆర్కి వర్క్ తీసుకోదు. ఎందువల్ల? ఆఫీస్ మిస్లీనియన్స్ అనేది ఓన్లీ యూఎస్డికి మాత్రమే కాన్ఫిగరేషన్ చేశాం కాబట్టి. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎర్రర్ ఫామ్ అవ్వాలి. చూసారా లాస్ట్ లో మెసేజ్ చూసారా? 400,605 ఓన్లీ పాసిబుల్ ఇన్ కరెన్సీ యూఎస్డి. యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? ఇండియన్ కరెన్సీ తీసుకోదు. ఎందువల్ల? ఆఫీస్ మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్ అనేది సపరేట్ గా మనం కాన్ఫిగరేషన్ చేశాము, యూఎస్డి తీసుకున్నాం కాబట్టి యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది, ఐఎన్ఆర్కి వర్క్ అవ్వదు. యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. మీరు ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, సింగపూర్ డాలర్ ఇచ్చారు, సింగపూర్కి మాత్రమే వర్క్ అవుతుంది. జపనీస్ డాలర్ కొని మలేషియన్ రింగర్ ఇచ్చారు, మలేషియన్ డాలర్ ఇచ్చారు, ఓన్లీ మలేషియన్ డాలర్కి మాత్రమే పనిచేస్తుంది. జపాన్ వాళ్ళకి ఇచ్చారు, దానికి మాత్రమే పనిచేస్తుంది. అంటే మీరు ఏ కరెన్సీ అయితే సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేస్తారో దానికి మాత్రమే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది వర్క్ అవుతుంది. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే లోకల్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫారెన్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని లాజికల్ గా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఇది, అంతే. ఓకే, సో మనకి ఈ ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనేది మనం యూఎస్డి సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేశాం కాబట్టి దానికి మాత్రమే అది పనిచేస్తుంది. వెళ్ళండి, మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేయండి, యూఎస్డి ఇచ్చి చూడండి, పోస్ట్ అయిపోతుంది. సార్ బ్యాక్ రావాలా? బ్యాక్ వెళ్ళి చేయాల్సిందే. సో ఓన్లీ యూఎస్డి ఇవ్వాలండి, ఇండియన్ కరెన్సీ పోస్ట్ అవ్వదు కదా. ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనేది సపరేట్ గా మనము యూఎస్డి ఇచ్చాం కాబట్టి యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. మరి క్యాష్ అకౌంట్ కింద ఇచ్చిన క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది ఇండియన్ కరెన్సీకి పనిచేస్తుంది, యూఎస్డి కూడా పనిచేస్తుంది, బోత్ రెండింటికి పనిచేస్తుంది. అలాగే లోకల్ కరెన్సీ కూడా పనిచేస్తుంది. పోస్ట్ చేయండి.
చూసారా డాక్యుమెంట్ పోస్ట్ అయింది అది. ఇది సింపుల్ కాన్సెప్ట్ మీకు ఇంటర్వ్యూలో అడిగితే చెప్పగలగాలండి. అర్థమైందా లేదా? అయింది సార్. అందరికీ అర్థమైందా? ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, అందువల్ల చెప్తున్నాను. లేకపోతే ఈ కాన్సెప్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. లాజికల్గా అడిగితే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అది రీజన్. నెక్స్ట్ వచ్చేసి టీఆర్ అయిపోయింది కదా మనకి. టీఆర్ ఎస్ సార్, అయిపోయింది. ఎస్ సార్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకేం చెప్పాలి నెక్స్ట్? రికరింగ్ డాక్యుమెంట్స్ ఉందా? రికరింగ్ sir. డాక్యుమెంట్స్ రికరింగ్ డాక్యుమెంట్ చూడండి. ట్వంటీ. సో రికరింగ్ డాక్యుమెంట్ ఒకటి కంప్లీట్ చేద్దాం. తర్వాత 1 minute మీకు ఏం చెప్పాలి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ వెళ్దాం. రికరింగ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. రికరింగ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ 53 డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, న్యూ జిఎల్. తర్వాత ఏంటంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు, అదొకటి ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకేనా? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ రికరింగ్ ఎంట్రీస్. ఈ 3 మన టార్గెట్ అండి. ఇవి చెప్పాలి. తర్వాత ఇంకా చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. మనం జిఎల్ పోస్ట్ చేసాం కదా. ఇప్పుడు S/4HANAలో నేను చెప్పేది 100% మ్యాచ్ అవుతుంది ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నా. ఈసీసీ అనేది 90. ఎందుకంటే మీకు ఇవే ఫస్ట్లో చెప్తే అసలు అర్థం అవ్వదు. జిఎల్ ఇప్పుడు మీకు కంప్లీట్ నాలెడ్జ్ అట్లీస్ట్ మనం 50% కంప్లీట్ చేసాం కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్లోనే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, వీటిలో స్ప్లిట్టింగ్స్ టైప్స్ ఉంటాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఇట్లా ఉంటాయి. అప్పుడు చెప్తే మీకు అర్థం అవ్వదు. సో ఇప్పుడు చెప్తున్నాను. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఒకటి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్ ఉంటుంది. లెడ్జర్స్ మాత్రం S/4HANA ఈసీసీలో చేంజ్ ఉంటుంది. ఓకేనా? లెడ్జర్స్ అంటే ఏంటి? రిపోర్టింగ్ పర్పస్. మనం ఏ లెడ్జర్ ఉపయోగిస్తున్నాం? మనం లెడ్జర్ ఒకటి యూజ్ చేసాను, గుర్తుందా ఇంతకుముందు? స్టాండర్డ్ లెడ్జర్ అని చెప్పాను మీకు. లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS ఇండియన్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు 0L. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే US GAAP, IFRS. ఇంటర్వ్యూలో అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఇంతకు ముందు లేదు ఎస్ఐపిలో ఓల్డ్ జిఎల్ ఉండేది, క్లాసిక్ జిఎల్ ఉండేది. అది ఎస్ఐపి నుండి రిమూవ్ చేసేసారు, లేదు. ఇప్పుడు కొత్తగా న్యూ జిఎల్ కాన్సెప్ట్ వచ్చింది. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. సో వీటి గురించి టుమారో రికరింగ్ ఎంట్రీస్ చేద్దాము. అలాగే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఓకేనా? అర్థమైంది కదా? ఓకే సార్. ఎస్ సార్. రైట్. S/4HANA వీడియోస్ కూడా వాచ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకండి, ఫస్ట్ ఈసీసీలో చేయండి. ఈసీసీలో చేస్తే సబ్జెక్ట్ అనేది ఈజీగా మీకు వచ్చేస్తుంది. తర్వాత S/4HANAలో చేయండి. ఒకేసారి S/4HANAలో వెళ్తే ఏంటంటే S/4HANA చాలా డెప్త్గా చెప్పాను. మీకు చెప్పిన S/4HANA వీడియోస్ అనేవి చాలా డెప్త్గా ఉంటాయి. అలాగే జిఎల్ పోస్టింగ్ ముందే కంట్రోలింగ్ కూడా చేయాలి. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ కూడా చేయాలి. సో ఈసీసీలో మీకు ఒక టైప్లో నాలెడ్జ్ ఉంటే S/4HANA చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. కేర్ఫుల్గా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.